JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. సో లక్ష్మి గారు, ప్రకాశం జిల్లాలో, ఎస్పెషల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీలకు అతీతంగా ఇష్టపడే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కడు, గొట్టిపాటి రవికుమార్. సో ప్రజెంట్ పవర్ మినిస్టర్. అండ్ ఏ పార్టీ అని చూడరు, మనిషిని మాత్రమే చూస్తారు. మనిషి నమ్మితే ప్రాణం ఇస్తాడు. అలాంటి వ్యక్తి. మీ బాబాయ్ పుట్టడం మీ అదృష్టం అని నేను చెప్తాను. ఏం చెప్తారు గొట్టిపాటి రవికుమార్ గారితో మీకున్న అనుబంధం అంటే ఏమని చెప్తారు బాబాయ్తో? మేమంతా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. మా బాబాయ్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫేక్ ప్రామిసెస్ వచ్చిన పర్సన్కి ఓవర్ అష్యూరెన్స్ ఇవ్వరు. ఇది జరిగిద్ది అంటే జరిగిద్ది, లేదు అంటే ఇది అవ్వదు. అండ్ ఎవరైనా కానీ వచ్చి ఒక హెల్ప్ అడిగితే పార్టీలకు అతీతంగా ఆయన హెల్ప్ చేస్తారు. అది దట్ ఇస్ గొట్టిపాటి రవి. చిన్నప్పుడు బాబాయ్తో ఎలా ఉండేది అసలు? బాబాయ్ ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఒక ఆడపిల్లగా మీకు? నేను ఎక్కువ హాస్టల్లో ఉన్నాను, బట్ మేము అంటే జాగ్రత్తలు చెప్పే అట్లాంటి బాండింగ్ కాదు, కానీ బాగా కలిసి కూర్చుని జోక్స్ వేసుకో అట్లాంటి బాండింగ్. వెరీ జోవియల్. బాబాయ్ కాలేజ్ లైఫ్ అయిపోయి మ్యారేజ్ అప్పటికి మేము సంథింగ్ 7th క్లాస్ 8th క్లాస్. సో ఒక ఫేజ్ లో అట్లా కుట్టారు ఎప్పుడైనా బాబాయ్? నో అసలు చిన్నప్పుడు వెరీ జోవియల్. అసలు అందరినీ ఇంట్లో అంత ఫ్రెండ్లీగా అట్లా. ఏమని పిలుస్తారు బాబాయ్ మిమ్మల్ని? లక్కీ. మా ఇంట్లో అందరూ లక్కీ అని పిలుస్తారు. ఓకే, అంటే అంత లక్కీ అన్నమాట. లక్ష్మి గారు పుట్టిన తర్వాత మా తాతగారు లక్ష్మి అని పేరు పెట్టారు. దెన్ మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి మదర్ అండ్ ఫాదర్ లక్ష్మి ఓల్డ్ గా ఉంది, మనం లక్కీ అని పిలుచుకున్నాం ఇంట్లో అన్నారు. అందరం కంబైన్డ్ ఫ్యామిలీ. బాబాయ్ లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, వెరీ హార్డ్ వర్కింగ్. ఎవరు వచ్చి హెల్ప్ అడిగినా చేస్తారు. ఫేక్ అష్యూరెన్స్ ఇవ్వరు. ఇందాక చెప్పినట్టు మనం మీకు ఎందుకు చేసి పెడతా వెళ్ళండి అన్నారు. ఇది అవుతుంది అంటే అవుతుంది, లేదా ఇది అవ్వదు అంటే అక్కడ వాళ్ళని తిప్పుకోకుండా చెప్పేస్తారు. సో పాలిటిక్స్ లోకి వస్తున్నాను బాబాయ్, రావాలని ఉంది అని ఫస్ట్ చెప్పేది గాడ్ ఫాదర్ కాబట్టి ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకే చెప్పుంటారు. షాక్ అయ్యారా? లేకపోతే గో హెడ్, నో ప్రాబ్లం, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, పక్క నియోజకవర్గమే కదా, నీకెందుకు అని చెప్పేసి ధైర్యం చెప్పారా? ఇది ఒక రోజులో అట్లా తీసుకున్న డెసిషన్ కాదు. ఒక యాక్చువల్గా మా హస్బెండ్ నర్సరావుపేట కోసం, మా మామయ్య గారు ఆర్ మా హస్బెండ్ నర్సరావుపేట కోసం ట్రై చేసేటప్పుడు వెళ్ళి ఒకసారి మాట్లాడాము. దెన్ కొన్ని ఈక్వేషన్స్ అండ్ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్ ఉండటం వల్ల దర్శి అయితే బాగుంటుంది, మన ఫ్యామిలీ అయితే కమిట్మెంట్ తో ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ లీడర్స్ మారుతున్నారు అని చెప్పి దర్శి సజెస్ట్ చేసింది. దర్శి అయితే బాగుంటుందని చెప్పింది బాబాయ్. కానీ అట్ ది సేమ్ టైం మాకు ఒకటి చెప్పారు, మీది చాలా కంఫర్టబుల్ లైఫ్, మంచి ప్రొఫెషన్, ఇది పీక్ కెరియర్. అంటే ఇప్పుడు ఐఎమ్ 37, 35 to 45 ఇస్ పీక్ కెరియర్ డాక్టర్స్కి, బాగా ప్రాక్టీస్ చేసుకునే. ఇది మేమేమి అంత ఫైనాన్షియల్ మొత్తం స్టేబుల్ అయిపోయి పిల్లల్ని సెటిల్ చేసేసి రాలేదు. చిన్న పిల్లలు, నా యంగర్ వన్ ఇప్పుడు వాడికి 2.5 years, 2 సంవత్సరాల పిల్లగాడు. సో బాబాయ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని కరెక్ట్ గా మీరంతా డిసైడ్ అయ్యారా అని చెప్పి ఒక జస్ట్ అడగటం, ఒక సజెషన్ లాగా. బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా దీంట్లోకి వచ్చాక మనం ఫ్యామిలీస్ మనం వెనక్కి తిరిగేది లేదు. అంత కంఫర్టబుల్, అంత స్టేబుల్ లైఫ్, మీ పీక్ కెరియర్ ని, మీ ప్రొఫెషన్ ని వదులుకొని వస్తున్నారు. సో అది కంప్లీట్ గా డిసైడ్ అయిపోయి రండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కోల్పోయింది ఏంటంటే ఏమని చెప్తారు? అంటే గెలిస్తే వేరే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మీరు కోల్పోయింది ఏమని చెప్తారు అసలు? నేను నిజంగా కోల్పోయింది ఏం లేదండి, నేను అదేం ఫీల్ అవ్వట్లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను చాలా మందికి డెలివరీలు చేస్తాను పర్ మంత్. అది ఓకే, పర్సనల్ ప్రొఫెషన్ లాస్ చూసుకుంటే అది నాకు కొంచెం, నా ప్రాక్టీస్ జరుగుతుంది, నాకు ఒక టీం ఉన్నారు, బట్ నా చేతుల మీదుగా ఆ వర్క్ జరగట్లేదు అని. బికాజ్ నాకు అది చాలా ఇష్టమైన ప్రొఫెషన్. అదేదో ఊరికే అలా టైం పాస్కి అయితే చేయలేదు. నేను చాలా కష్టపడి చేసి అది మా నర్సరావుపేటలో ఉన్న కొలీగ్స్ కి, ప్యారలల్ డాక్టర్స్ కి, అందరి ఫ్యామిలీస్ కి తెలుసు హౌ హార్డ్ వర్క్ నేను చేసుకొని అక్కడ దాకా. దట్ ఓకే, ఐ మిస్ దట్ ఫీల్డ్, ఆ పార్ట్. కానీ ఇక్కడ నాకు చాలా కనెక్ట్ అయ్యాను పీపుల్తో.
అది ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప అట్లా కనెక్ట్ అవ్వం. ఓకే. ఆటోమేటిక్ గా అది ఆ జీన్స్ వాట్ ఎవర్, నేను పీపుల్ తో చాలా కనెక్ట్ అయిపోయాను. నౌ ఐఎమ్ లవింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.